హలో హాయ్ 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 నీ పేరు ఎవరో గుర్తుపట్టని చూద్దాం. అఖిలనా? చూద్దాం. కాదు. ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుంది? లక్ష్మి, హర్షినియా, నందినియా? నందిని. ఏ లెటర్ తోటి? ఏతో అఖిల, అక్షర, ఇంకేమున్నాయి అబ్బా? ఆశా. నేనైతే అఖిలానే అనుకుంటున్నాను. ఆశా గీషాలు ఎప్పుడు ఫోన్ చేయలేదు మనకి రెగ్యులర్. రైట్, సో నువ్వే రివీల్ చేయొచ్చుగా. చెప్పొచ్చు కదా. కొండాపూర్ నుంచే కదా. అమూల్య. అమూల్య అమూల్యమైనది అమూల్య. అమూల్య ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సో అమూల్య, ఒక చిన్న చికాకులో పడిపోయాను అమూల్య. అయితే నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. తన పేరు కార్తిక్ రాజ్ అన్నమాట. నాకు కార్తిక్ గా తెలుసు, రాజ్ గా తెలుసు. ఇద్దరు లవ్ చేసింది ఒకరికి ఒకరు తెలియకుండా చేసుకున్నాం అనమాట. సో ఈ రోజు రివీల్ చేసేసరికి ఇద్దరు పర్సన్ ఒకటే. నేను ఇటు ఫ్రెండ్షిప్ ని వదులుకోలేను, అటు బాయ్ ఫ్రెండ్ ని వదులుకోను. మరి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఫ్రెండ్షిప్ లవ్వా? ఫ్రెండ్షిప్. అమ్ము ఫ్రెండ్షిప్ మరి అంటే చాలా ఇష్టపడ్డాం కదా, ఎంతో ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం అయ్యి యాక్చువల్లీ ప్రపోజ్ చేద్దాం అనుకోని డిసైడ్ అయిపోయి, సో ఫస్ట్ ఫ్రెండ్ దగ్గర ఈ విషయం షేర్ చేసుకొని తన దాకా వెళ్దాం అనుకున్నాం. సో అలాంటిది పర్సన్ ని వదులుకోవడం కరెక్టా అంటావా? ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అని అంటుంది అమూల్య. చిన్న బేబీ కదా, ఫ్రెండ్షిప్ కే ఓటేస్తుంది. ఎనీవేస్ అమూల్య, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు మరి? ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ప్లాన్స్? హాలిడేస్ కదా. ట్రిప్స్ ఏం ప్లాన్ చేయలేదా? సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్ లో మామూలుగా ట్రిప్స్ అలా వెళ్తూ ఉంటారు కదా. ప్లాన్ చేయలేదు అక్క. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు? నీ ఫ్రెండ్షిప్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నావు కదా అమ్ము. లోహిత. ఓకే, లోహితకి హాయ్ చెప్పు. మా ఇద్దరిలాగే ఉంటదా మీ బెస్ట్ ఫ్రెండ్? మేము ఎలా ఫ్రెండ్షిప్ అలానే ఉంటుందా? బాగా అంటే చక్కగా కూల్ గా మాట్లాడుకుంటారా? ఎప్పుడు ఫైట్ చేసుకుంటారా? మేము ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాం ఇలాగా. చూడు, ఎప్పుడు ఫైటింగ్ లే మాకు. నేను ఎంత కొట్టినా కూడా భరిస్తుంది తెలుసా. అదే నా ఫ్రెండ్. జీవితం స్నేహమేరా శాశ్వతం. సో మీరు కూడా ఇంతేనా? ఎప్పుడు అంటే కొట్టుకోవడం మళ్ళీ కలుసుకోవడం కామనా? ఓకే అమూల్య, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేసేస్తూ ఉండు. నీ ఫ్రెండ్ తో కూడా నువ్వు హ్యాపీగా ఉండు, ఓకేనా? మా లాగానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ. హలో హలో, ఎవరు? దివ్యానా? దివ్యా, నీ వాయిస్ కి ఏమైందిరా? నైటే చిన్న చీమ కుట్టిందంట. ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిన్నావా? ఐస్ గడ్డలు తిన్నదంట ఫ్రిడ్జ్ లోవి. ఐస్ గడ్డలే తిన్నావు? ఐస్ క్రీమ్ వదిలేసి ఐస్ క్రీమ్ తినేసి ఐశ్వర్యాన్ని కలు పోయి. సర్లే, ఏం చదువుతున్నావు దివ్య? ఏం చదువుతున్నావు? 10th కి వచ్చేసావా? పబ్లిక్ ఎగ్జామ్స్. నిజంగా నువ్వు దివ్య? ఏదో వాయిస్ మార్చి మాట్లాడుతున్నారు. ఎవరు ఇంత హైలీ టాలెంటెడ్ పర్సన్ నార్మల్ గా మాట్లాడారా? జీవన్ వచ్చావా? జీవన్ నీకుందిరా ఇప్పుడు. ఆగు జీవన్, పని చేసావు జీవన్. జీవన్, ఇందాక నేను లైవ్ లో ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చెప్పావు నువ్వు? ఇందాక మాట్లాడింది కూడా నువ్వే కదా జీవన్ ఇప్పుడు దాకా? దివ్య అని. సరే జీవన్, జీవన్ నీకు క్వశ్చన్ అడగనా? ఓకే, చెప్పాలి మరి, ఆన్సర్ చేయాలి నువ్వు. జీవన్, సరే శ్రీకాంత్ జీవన్ ఏదో ఒకటి. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనకో బాయ్ ఫ్రెండ్, నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఇద్దరు ప్రేమల్లో మునిగి ఇలా తేలాము. సో మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏదున్నా షేర్ చేసుకుంటాం అనమాట. బట్టలు కానీ, హ్యాపీనెస్ కానీ, సాడ్నెస్ కానీ ఏదున్నా. సో ఈ రోజు నేను హ్యాపీగా ఉన్న సందర్భంలో
నేను ఈ రోజు ఒక అతన్ని లవ్ చేశానని వచ్చి నా ఫ్రెండ్ కి చెప్పేసరికి తను ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చింది. నేను లవ్ చేసిన అబ్బాయి తను లవ్ చేసిన అబ్బాయి ఒకరే, ఇద్దరు ఒకళ్ళే. ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ ని వదులుకోవాలా లవర్ ని వదులుకోవాలా నువ్వే చెప్పు. చచ్చిపోవాలి. అసలు ఎంత ఎట్లా ఉన్నారు, చచ్చిపోవాలి. ఎవరా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు, చచ్చిపోవాలా అంతేనా? కాదు, ఇప్పుడు లవ్ లో ఫెయిల్ అయ్యామని ఎవరైనా చచ్చిపోతారా? ఇంకో లవర్ వెతుక్కోవాలి కదా. ఏదైనా మంచి సజెషన్ ఇవ్వాలి కానీ చచ్చిపోవాలని చెప్తావా? ఇంతేనా జీవన్? హలో జీవన్. హలో, వెళ్ళిపోయాడు జీవన్. ఫోన్ చచ్చిపోయింది. జీవన్ మనల్ని చచ్చిపో అని అన్నాడు కదా, మనల్ని చచ్చిపో అని చెప్పి ఆడు వెళ్ళిపోయాడు అనమాట. అదనమాట. హలో హలో, మ్యూట్ లో పెట్టేసేయండి టీవీ వాల్యూమ్, మా వాయిస్ మాకే వినిపిస్తుంది. మీ పేరు? సమీక్ష. 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 ఎక్కడి నుంచి సమీక్ష? సూర్యాపేట్. సూర్యాపేట్. ఓకే, ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ ఇంటరేనా? ఓకే సమీక్ష, చెప్పండి. ఇప్పుడు హాలిడేస్ కదా, యా. మరి ఎక్కడికి వెళ్ళలేదా బయటికి హాలిడేస్ లో? ఏం ప్లాన్ చేయలేదా? లేదు. ఓన్లీ ఇంట్లోనే? అమ్మమ్మ వాళ్ళ ఊరు, తాతయ్య వాళ్ళ ఊరు? అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా, అక్కడ కొంచెం బోరింగ్ గా ఉంటే వచ్చేసా మళ్ళీ ఇంటికి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోరింగ్ అనిపించిందా నీకు? అక్కడ ఎవరు ఉండరు అసలు. ఓకే, అయితే ఈ రోజు ఏంటంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో లవ్ లో పడ్డామన్నమాట, ఒకరికి తెలియకుండా ఒకరు. నా బాయ్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ ఒకరే అయిపోయారు ఫైనల్లీ. తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అని చూపించేసరికి ఇద్దరు ఒకరే అయ్యారనమాట. ఇప్పుడు నేను తన ఫ్రెండ్షిప్ ని వదులుకోలేను, అటు బాయ్ ఫ్రెండ్ ని వదులుకోలేను. నీ సజెషన్ ఏంటి చెప్పు? లవ్ ట్రస్టెడ్ ఉంటే ఫ్రెండ్ ని వదులుకోవద్దు. ఓకే, ట్రస్ట్ లవ్ ఉంటే అసలు ఇద్దరిని వదులుకోవద్దు. ఎందుకంటే అది అంటే ఫ్రెండ్ వదులుకోలేము, అటు లవర్ వదులుకోలేము. అవును సమీక్ష, మరి నువ్వేం చెప్తావు చెప్పు? ఎవరో ఒకళ్ళని ఇష్టపడ్డాం కదా, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే ఒకళ్ళు సాక్రిఫైస్ చేసేసేయాలి. ఒకళ్ళు వదిలేసుకుంటేనే ఇంకొకళ్ళు లవ్ చేయడానికి ఉంటుంది. ఇద్దరు ఒకే పర్సన్ ని లైఫ్ లాంగ్ అయితే కంటిన్యూ చేయలేం కదా. ఇప్పుడు ఒకవేళ నీ బెస్ట్ ఫ్రెండ్ మీద నీకు అంత ప్రేమ అన్ని ఉంటే తన కోసం సాక్రిఫైస్ చేయొచ్చు కదా. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ మీద అంటే మరి అట్ ది సేమ్ టైం చాలా ఇష్టపడ్డాం కదా, తన్ని చాలా చాలా ఎక్కువగా ప్రేమించాం కదా. సో లవ్ కూడా ఇంపార్టెంటే కదా. తను చెప్పాలి కదా ఫస్ట్, ఆల్రెడీ నాకు ఇంకొక అమ్మాయి లవ్ చేస్తుందని. అంటే మేబీ తను కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాడు. అంటే తను కూడా ఇంకా ఎవరికి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మేమే ఇంకా తన వరకు వెళ్ళలేదు. అంటే ప్రపోజల్ మా ఇద్దరి మధ్యలోనే ఉంది, కానీ మేము ఇంకా తనకి చెప్పలేదు అనమాట, రివీల్ చేయలేదు. బట్ తనకైతే తెలుస్తుంది. అంటే మేము అది ఫ్రెండ్షిప్పా లేకపోతే లవ్ అనేది తెలియదు. నువ్వేం చెప్తావు చెప్పు నువ్వు సమీక్ష? చెప్పండి. మొత్తానికి నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఫ్రెండ్షిప్ ని వదులుకోవాలా లవర్ ని వదులుకోమంటావా చెప్పు? లవర్ ని వదులుకోవాలక్క. ఎందుకంటే చెప్పనా, ఈ జనరేషన్ లో అసలు లవ్ ట్రస్టెడ్ ఏం లేదక్క. చాలా మంచోడు అతను, అలాంటివి వదిలేయాలంటావు? అవునక్క, లవ్ వదిలేయాలి. సరే, నువ్వైతే లవ్ ను వదిలేసి హ్యాపీగా మీరిద్దరు ఫ్రెండ్స్ లానే ఉండండి అంటున్నావు. చెప్తుంది. ఓకే సమీక్ష, థ్యాంక్ యూ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇంతకి? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా మా లాంటి కొట్టుకునే తిట్టుకునే ఫ్రెండ్స్? ఉన్నారక్క. రమానా? రమాకి ఫాస్ట్ గా హాయ్ చెప్పేసి. అక్క రమాకి హాయ్ చెప్పేసి అంటున్నా. హాయ్ రమ్మా. హాయ్ రమా. హాయ్ రమా. ఓకే రమా, ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ సమీక్ష, ఇలాగే కాల్ చేసేస్తూ ఉండు.